జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో మొదటి పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னானால் நீராடப்போது வீர்போது மினோனே இருஷயிர் சீர் மல்கும் மாய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதையிலும் சிங்கும் கார்மேனி செம்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుగళ్ పడిందేలోర్ ఎంబావాయ్. సంపద కలిగినటువంటి రేపల్లెలో ఉన్న అందమైన ఆభరణాలు ధరించినటువంటి ఓ గోపికల్లారా, ఈ మార్గశీర్ష మాసం చల్లని చంద్రుడు వంటిది. మనం వ్రతం ఆచరించడానికి అనుకూలమైనది కాబట్టి మీరు స్నానం ఆచరించడానికి రండి అని పిలుస్తుంది. కాలం అనుకూలించింది కాబట్టి ఈ వ్రతానికి అనుకరణ వ్రతం అని ఇంకొక పేరు. మన సాంప్రదాయంలో రేపల్లని తిరువాయిపాడి అని అంటారు. ఈ తిరుప్పావైలో గోదమ్మ సకల వేద ఉపనిషత్ సారాన్ని అనుగ్రహించింది. వేలాయుధాన్ని ధరించినటువంటి నందగోప కుమారుడు అందమైన నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మ వడిలో సింహం వలె ఆడుతున్నటువంటి కృష్ణ పరమాత్మ, సూర్యచంద్రుడు వంటి నేత్రాలు కలిగినటువంటి శ్రీకృష్ణ స్వామి, ఆ శ్రీమన్నారాయణుడే మన వ్రతానికి కావాల్సినటువంటి పరై అనే వాయిద్యాన్ని అనుగ్రహించారు. తిరుప్పావై అర్థం ఏమిటి అంటే, తిరు అంటే శ్రీ, శ్రీ అంటే లక్ష్మీదేవి, పావై అంటే వ్రతం. అందరూ మెచ్చుకోనేలాగా ఈ వ్రతం ఆచరిద్దాం అని గోదమ్మ గోపికల్ని ఆహ్వానిస్తుంది. ఈ పాసురంలో గోదమ్మ నారాయణ అనే నామాన్ని అనుగ్రహించింది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.